మూవీస్లో చేయడం. చిన్నప్పటి నుంచి నాకు స్క్రీన్లో చూడాలి వెళ్ళాలని చాలా ఇంట్రెస్ట్. సో మమ్మీ నేను కలిసే డిసైడ్ చేశాము చేయాలా లేదా అని. ఫస్ట్లో చేసింది స్టోరీ ఉన్నప్పుడు. బికాస్ నాకు యాక్చువల్లీ చాలా వెయిటేజ్ ఉంది మూవీలో, అంటే అంత పెద్ద సీన్స్ నేను చేయగలిగినా లేదా అని ఒక డౌట్ వచ్చింది. కానీ తర్వాత డైరెక్టర్ సార్ లేదు అని చెప్పి చాలా ఎంకరేజ్ చేశారు. వాళ్ళు నమస్తే అని గుర్తుపెట్టి ఉంటారు టీచింగ్ ఐడియా చేసుకుని. మీరు ఒక ఆవేదనతో ఆగ్రహంతో ఒక మంచి సినిమా తీయాలి, మంచి సినిమా తీయాలని ఉద్దేశంతో ప్రేక్షకులకు మంచి సినిమా చెప్పాలి, కమర్షియల్గా మేము కూడా నిలబడాలని ఏంటో తీశారు. సో దీంట్లో ఏ జోనల్ ఎక్కువగా ఉంటుంది, అసలు ప్రేమిస్తున్నా అనే పదానికి అర్థం ఏం చూపిస్తున్నారు? అనంతరాయ ప్రేమ అంటే ఆకాశవంతమైన ప్రేమ అనేది సంవత్సరం దీని కొటేషన్ అంటే ఎక్స్ట్రీమ్ లవ్ అన్నమాట. ప్రేమ ఇంతకన్నా గొప్ప ఎవరు తీయలేరు ఎలా అనిపిస్తుంది. ఇప్పుడు వరకు ఎవరు తీయించలేదు ప్రేమలో ఇంత ఇంటెన్సిటీ, ఇంత గొప్ప హృదయం, ఎంత గొప్పగా ప్రేమించాడు హీరో అనేది ఇప్పుడు వరకు ఎవరు తీసుకోవడంలో ఉంటుంది సినిమా. నేను మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. నేను మళ్ళీ మీరు ప్రశ్నలా కనిపిస్తాను రాని అయితే మీరు మళ్ళీ క్వశ్చన్ చేయొచ్చు. అంత బ్యూటిఫుల్ స్క్రీన్ ఎక్స్ట్రాడనరీ పర్ఫార్మెన్స్ ఉంటుంది. విజయ్ చంద్రశేఖర్ గారిని మీకు తెలిసే ఉంటుంది, అఖండలో మదర్ యాక్షన్ అవుతారు బాలకృష్ణ గారి. ఆవిడ అఖండ 1 నుంచి 2 వరకు 50 కథలు ఇక్కడ చేయలే. ఈ కథ విని వచ్చి 20 డేస్ క్యారెక్టర్ ఎక్స్ట్రాడనరీగా చేశారు. అలాగే సుబ్బు గారు రజనీకాంత్ 38 సినిమాలు ఒక 27 సినిమాలు ప్రొడ్యూస్ చేశారు వాళ్ళు. అరుణాచలం గారు వాళ్ళ సామాన్ ఆయన తమిళ నుంచి ఇక్కడ తీసుకొచ్చాను ఒక ఫాదర్ యాక్షన్. ఆయన ఎక్స్ట్రాడనరీగా అంటే నేను రిలీజ్ చేయాలి ఈ సినిమాలు చేసిన వాళ్ళ గురించి ఎక్స్ట్రాడనరీ పర్ఫార్మెన్స్ అని చాలా కథనం జరుగుతున్న కథలా ఉంటుంది. మన ఇంటి పక్కన గోడల నుంచి తొంగి చూస్తున్న కథలా ఉంటుంది. అంతేకాని సినిమాటిక్ గా ఉంటుంది, చాలా రియలిస్టిక్ గా ఉంటుంది. ఈ సాంగ్ రిజల్ట్స్ లో మీరు చూసారు, చాలా బ్యూటిఫుల్ గా చేసాం. ఆల్ ది బెస్ట్ సార్. సో సినిమా ఎంతో మంది ఆర్టిస్టులతో పెద్ద పెద్ద హీరోలతో అన్ని చేశారు, సక్సెస్ సాధించారు. ఓకే, ఈ కొత్త జంగతో చేస్తున్న మీ ఎక్స్పీరియన్స్ సినిమా ఎంత? సో చాలా బాగా చేశానండి. ఈ అమ్మాయి కూడా పోతే కానీ చెప్పింది మాత్రం నాకు బాలు మహేంద్ర సినిమాలో ఎప్పుడో ఒక బ్యూటిఫుల్ ఈవెంట్ చూసినట్టు అనిపించింది. మీకు రిజల్ట్స్ సినిమా చూసాం కూడా చాలా చక్కగా చేశాను. సో వాళ్ళిద్దరు కూడా నేను ఇన్ని సినిమా చేసా నాకేం వీళ్ళు కొత్త అన్న ఫీలింగ్ అయితే నాకు అనిపించాను. కాబట్టి వీళ్ళిద్దరు కొంచెం మోల్డ్ చేసుకోవడం కాంటాక్ట్ అయిపోయింది, కొంచెం సిగ్గుపడకుండా దారులు తెచ్చుకోవడం. ఆ అమ్మాయి కూడా కొంచెం యూత్ఫుల్. ఇప్పుడు ఆరిసనం చేసేటప్పుడు ఎలా నేను ఆ ముద్దు సీన్ చేసేది ఇబ్బంది పడతాను, అలాగే వీళ్ళు అంత కూడా లేకపోయినా కాస్త ఇబ్బంది పడతారు కదా చిన్నపిల్లలు. కొంచెం సెట్ చేసుకోవడానికి ఒక 1 డే టైం పట్టింది. సెకండ్ డే నుంచి నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తాను అది ఖచ్చితంగా చేస్తాను. ప్రస్తుతం క్లాసికల్ డాన్స్ మొదలైపోతుంది, వెస్టర్న్ సైకిల్ చేస్తుంది. అంటే ఫ్యూచర్ లో వాళ్ళకి ఎలా ఎంకరేజ్మెంట్ ఇవ్వబోతున్నారు, మీ ప్లాన్స్ ఏంటంటే ఫర్దర్ ఎక్స్పాన్షన్? అంటే ఒక పాట చేయడానికి చాలా ఖర్చులు ఉంటాయి, లైక్ ఫీడింగ్ దగ్గర నుంచి కావచ్చు, మనకి సింగర్స్ దగ్గర నుంచి పాట షూట్ చేయడానికి, సో ఇవన్నీ ఉంటాయి కదా. సో దీని పరంగా ఎలాంటి హెల్ప్ అందిస్తారు? ఆల్ ది బెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కంగ్రాచులేషన్, ఫ్రెండ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో డైరెక్టర్ గారు నా క్వశ్చన్ ఏంటంటే ఏంటి అంటే మీ లైఫ్ లో లవ్ స్టోరీ ఏమైనా చూపించారా, లేదంటే నా లైఫ్ లో లవ్ స్టోరీ అంటే లవ్ సినిమాలు తీసాను కొత్తగా అదే నావల్టీగా ఉంటుంది. ఇందాక మీరు మాట్లాడుతూ మేడం గారు కూడా అంటే కొంచెం ఇబ్బంది పడ్డారు తన సినిమాకి అని చెప్పారు కదా, ఒకసారి మీరు చెప్తారు. యాక్చువల్గా మూవీ చేశాను, ఎందుకంటే ఇప్పుడు దుర్గారావు గారు చేసిన ప్రయత్నం చాలా గొప్పగా అనిపిస్తుంది. 3 లాంగ్వేజ్ సినిమా చేసి ఒక సంస్థ కప్పదిప్పినప్పుడు వాళ్ళు మనం ఎంత ఖర్చు పెడుతున్నాం, 10 లక్షల 20 లక్షల సింగర్స్కి పెద్ద పెద్ద సింగర్స్ని పెట్టి తమిళ్లో తెలుగులో ఇలాగ పాటించి 15 లక్షలు ఖర్చు పెడితే వాళ్ళకి 50,000 1,00,000 రూపాయలు ఇస్తారు. మనం అనుకుంటాం బ్రాండ్ చూసి మనకి ఏదో ప్రమోషన్స్ జరుగుతాయి, కానీ జరగదు. ఇప్పుడు నాకు తెలిసిన మన దగ్గర జరగదు. పెద్ద హీరో సినిమా తప్ప చిన్న సినిమాని ప్రమోట్ చేయదు. మేబీ ఆర్ఎస్ అని వెళ్ళాక ఆడే హిట్ అయితే దాన్ని హెల్ప్ అవుతుంది వాళ్ళంటే. ఇప్పుడు ఈ సినిమా కూడా ఆర్ఎస్ అని, నేను ఆర్ఎస్ అని కూడా నేనే చేశాను. సో ఇది కూడా నాకు
రైట్స్ వదిలేలు అమ్ముకోవడానికి అడగడానికి ట్రై చేస్తే కూడా వాళ్ళు ఒక 200 పేపర్లు సంతకాలు పెట్టుకో ఉంటారు. మీకు అందరికీ తెలిసింది, కొత్తగా నేను చెప్పాల్సింది. సో నా సినిమాకి నాకు చిన్న అవకాశం కూడా లేదు ప్రమోషన్స్కి. నేను కూడా బయట ఉండగారు 3 నిమిషాలు 2 నిమిషాలు కూడా వాడుకోవడానికి. సో అలాంటప్పుడు ఈ సినిమా తీసి నాకు ఎటువంటి ప్రయోజనం లేకుండా ఏదో ప్రమోషన్స్ ఏదో చేస్తారు కదా అని మనం చేసుకుంటే చిన్న సినిమాలు అయిపోతాయి. చిన్న సినిమాలన్నీ జరిగిపోతాయి. నాకు తెలిసి మనకి డబ్బులు రాకపోయిన వాళ్ళు ఇచ్చే 50 లక్షల వరకు అభివృద్ధి పడకుండా దుర్గారావు లాంటి వాళ్ళు ప్లేస్ కూడా అడేసా ఉంది సినిమాని. అది ఫ్రీగా ఏదో ప్రమోషన్స్ చేస్తారు, యూట్యూబ్ ఛానల్స్ ఎక్కడెక్కడ రీల్స్లో కొంచెం అయిపోతుంది. అట్లీస్ట్ సినిమా కొంచెం ప్రాణం వస్తుంది. చిన్న సినిమాలు ఎందుకు మన సినిమాలు చాలా ఉంటుంది. మీరు ఓటీటీలో చూసారంటే అన్ని చిన్న సినిమాలే, టూరిస్ట్ అనేది ఉన్న సినిమా ఏముండవు. సో అవన్నీ హిట్ అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి? సినిమాలు బాగుంటాయి, ప్రమోషన్స్ లేదు వాటికి. సో ఓటీటీలో మనం టైం పాస్ ఎక్కడేదో చూసి సినిమాని చేసుకోవచ్చు. అలాగే కనీసం థియేటర్లో కూడా జనాలు రావడానికి చిన్న సినిమాలకి పెద్ద హెల్ప్ అవుతుంది. దుర్గారావుని ఆదరించండి. మీరు తీసుకున్న ప్రయత్నం చాలా గొప్పది, గట్టిది. మీ ధైర్యాన్ని హ్యాండ్స్ అవ్వండి. అంటే సార్ ప్రొడ్యూసర్ గారు మీ క్వశ్చన్ అంటే చాలా కంపెనీస్ ఉన్నాయి. ఏంటంటే మీరు అన్నట్టు చిన్న సినిమాలకు ఒక ఎత్తున మాట్లాడతారు, పెద్ద సినిమాలకు ఒక రిలేషన్ వేరు ఉంటుంది, మాట్లాడే విధానం కూడా వేరు ఉంటుందని మీరు చెప్పారు ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడు IBM అనే కంపెనీ పెట్టడానికి మెయిన్ రీజన్ మీరు ఇలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారా, లేదంటే ఫేస్ చేసిన వాళ్ళు చూసి మీరు ఎక్స్పీరియన్స్ తీసుకొని మనమే పెడదాము కంపెనీ, మ్యూజిక్ కంపెనీ, మన వీడియోలు మనమే లాంచ్ చేసుకున్నాము, 190 days 3 months పాటు మీరు ఫ్రీగా అందరూ చేసుకుంటారు? మేమే అనుకున్నాం ఇది అందరికీ వెళ్ళాలని చెప్పేసి 90 days పెట్టుకున్నాం. 90 days అంటే మీకు ఇన్సూరెన్స్గా అందరికీ రీచ్ అవుతుంది. మీ సహకారంతో అందరి సహకారం. అంటే 90 days అంటే ఇప్పుడు చాలా మందికి తెలియదు. ఒకసారి ఆ వీడియో అప్లోడ్ చేసేస్తారు యూట్యూబ్లో, అప్లోడ్ చేసి వదిలేస్తారు. మనకి వాళ్ళు ఆఫ్టర్ 90 days తర్వాత వాళ్ళకి స్ట్రైక్ లాంటిది అంటే టైం ఇస్తారు. అప్పుడు మన ఒరిజినల్స్కి వెళ్ళిపోద్దండి. ఒరిజినల్స్కి ఎప్పుడైతే వెళ్ళిపోద్దో ఆటోమేటిక్గా అది ఇది అవుతుంది. ఆ నోటిఫికేషన్ వాళ్ళకి వెళ్తుంది. ఆ ఇష్యూ వెళ్ళి విష్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. టైం పడుతుంది ఖచ్చితంగా, ఎందుకంటే మనకి వ్యూవర్స్ కావాలి, ఇవన్నీ చాలా ఉంటాయి. ఆడియో సక్సెస్ అయితే చెప్పండి. సో యాజ్ ఎ ప్రొడ్యూసర్గా మనం ఎంత ప్యాషనేట్గా తీసుకున్నా సినిమాని ఎండ్ ఆఫ్ ద డే కమర్షియల్ వైజ్ చూసుకోవచ్చు. సో ఈ సినిమాకి మీరు కమర్షియల్గా మీరు తీసుకున్న జాగ్రత్తలు లైక్ బడ్జెట్ పరంగా కావచ్చు, పోస్ట్ రిలీజ్ తర్వాత ఎలా ప్లాన్ చేశారు సార్, మీ ప్లానింగ్ ఏంటి? టీమ్గా మొత్తం నాకు ఒక్కడికే సరిపోదు, టీంతో కూర్చొని అంతా ఎలా ప్లాన్ చేయాలి ప్లాన్ చేసాం. దాన్ని ఏ విధంగా అయితే బాగుంటుంది అంతా మీరే ఎంకరేజ్ చేయాలి. సో సాత్విక్ బేసికల్గా హీరోకి రీచ్ అవ్వండి. నేను ఇందాక మాట్లాడిన పదం ఏంటంటే సాత్విక్ చాలా పెద్ద హీరో అవుతాడు సినిమా తర్వాత. నువ్వు అలా ప్రవర్తించాలని చెప్పాను. నా ఎక్స్పీరియన్స్ చెప్పండి. నువ్వు పెద్ద హీరో అవ్వబోతున్నావు, ఇండస్ట్రీలో తెలుగులో పెద్ద హీరో అనేది రాబోతున్నాడు. అది నువ్వు ప్రాపర్గా టెక్నీషియన్స్ రెస్పెక్ట్ ఇచ్చి డైరెక్టర్లు చెప్పే కథలు నువ్వే ప్రశాంతంగా విని నువ్వే నిర్ణయం తీసుకొని నేను చెప్పడం బాగున్నారు. మీ రాజధాని ఫైల్స్ మంచి హిట్ అయింది. దాని ప్రభావం కూడా కూటమి ప్రభుత్వం మీద ఉంది. అలాంటి హిట్ సినిమా తీసిన మీరు చాలా కాలం తీసుకుని ప్రేమిస్తున్నా అని రావడానికి కారణం ఏంటంటారు? రియల్ గానే కావాలి. మరి నేను రాజధాని ఫైల్స్ సినిమా తీసినప్పుడు ఒక్కరు కూడా నేను ఎంకరేజ్ చేయలేదు. ఇండస్ట్రీ నుంచి అండి మీరందరూ ఇదే క్యూఎన్ఏలో క్వశ్చన్ అడిగారు. నేను అదే ఆన్సర్ చెప్పాను. వైరల్ అయింది, ఎంతోమంది రిలీజ్ అయింది సినిమా, ఎంతోమంది అప్రిషియేట్ చేశారు. ప్రతి డైలాగ్ ఉపయోగపడింది. నా కమర్షియల్ విలువ మన ఆదర్శ భావాలు లేవని నేను నమ్మాను. కాబట్టి నా జీవితంలో కమర్షియల్ కావాలని యూత్ అందరికీ ఒక అద్భుతమైన ప్రేమగా చేయాలని తీయడం జరిగింది. దానికి ప్రొడ్యూసర్ కనుక ఫుల్ సపోర్ట్ చేశారు. సినిమా మేకింగ్ విషయం ఎట్లా కాంప్రమైజ్ అవ్వకుండా బ్యూటిఫుల్గా తీసారని చేశారు. నేను రీజన్ అయ్యాను కాబట్టి సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని నమ్ముతున్నాను. ఆల్ ద బెస్ట్ అండి. పప్పుల దుర్గారావు గారు అదే చాలా మ్యూజిక్ కంపెనీలు ఉన్నాయి. మళ్ళీ IBM పెట్టడానికి కారణం ఏంటి? ఒకటి. రెండు, ఇప్పుడు మన టీమ్స్ మాట్లాడుతూ చాలా ఎమోషనల్ కనెక్షన్స్ ఉన్నాయన్నారు. కృష్ణానగర్లో కొబ్బరికొండ షాప్ దగ్గర నుంచి సినిమా ఇండస్ట్రీ దాకా మీ జర్నీ ఎలా చెప్తే విందామని.
సినిమా అంటే ఇష్టం. నేను మన సినిమా ఇప్పుడు చూసుకున్న టైంలో మంచి కథల టైంలో బ్యాండ్లో కథలు పెట్టుకున్నాను. కథలో వినే తరుణంలో బాగా ప్రేమిస్తున్న కథ అది చాలా అద్భుతంగా ఉంది. యూత్ సబ్జెక్ట్ ఇది నూతనంగా ఉంది. మామూలుగా అద్భుతంగా కథ అనిపించి ఎవరితో ఏంటి చేద్దాం అనుకుంటే అనుకున్న కథే కొత్తగా ఉంది. కొత్త హీరో ఏదంటూ వెళ్తున్నాను. బాలు గారు మేము మాట్లాడుకుని సినిమా మంచి సినిమా మంచి సీనియర్ పిక్చర్స్ మంచి చాలా బాగా చేస్తున్నాం మా బాబు గారు. దానికి పాటలో బాలు గారు మంచి సాహిత్యం బాగా వచ్చింది. బాగా మ్యూజిక్ బాగుంది. మనం ఎప్పటి నుంచో మ్యూజిక్ ఎప్పటి నుంచో ఆడియో పెట్టుకున్నాం అనుకున్నప్పుడు కానీ మన బాలు గారు డైరెక్టర్ గారేమో ఒక పెద్ద మ్యూజిక్ కంపెనీతో మాట్లాడుతున్నాను సార్, మీ మ్యూజిక్ అంటే నాకు చెప్పారు. అలా కాదు సార్, మన సినిమా మన పాటలు బాగున్నాయి, మన మ్యూజిక్ స్థానంలోనే మన పాటలు మనం చేసుకున్నాం సార్. మన ఛాన్స్ లాంటిదే అయితే మేము మెగా మ్యూజిక్ అని పెట్టాము. దానికి చాలా పాపులర్ లేదు. థ్యాంక్ యూ సార్. ముందు కాదు ఉద్యోగం సార్, ఎందుకు మేము పెద్ద ఏదైనా ఆడియో కంపెనీకి ఇస్తున్నాం, మీరే తెలియజేస్తే మనం ఎలాగా ఎస్టాబ్లిష్ అవుతామంటే లేదు అని చెప్పేసి అనుకునేలాగా సార్కి మన బాలు గారి డైరెక్టర్ గారికి ఏంటంటే విషయం ఏంటంటే ఎందుకు అనుకున్నాం మనమే పెట్టుకోవాలని అంటే నేను ఐబీఎం గురించి పెట్టడానికి ఒక కారణం మన పాటలు మనమే ప్రిపేర్ చేసుకుంటాం. మన సినిమానికి వెళ్తాం. మేమేమనుకున్నాం అంటే ఒక 3 months అన్ని ఛానల్లో మా అందరూ చేసుకోవచ్చు. అన్ని వాటిలో అందరూ చేసుకో అన్నీ చేసుకునేలాగా 90 days మాకు ఫ్రీగా అందరూ చేసుకోవచ్చు. అందరూ నో కాపీరైట్ యాక్ట్ అండి. మ్యూజిక్ కంపెనీకి ఇస్తే మనం నో కాపీరైట్ యాక్ట్ పెట్టి చాలా సినిమాని జనంలోకి వెళ్లకుండా ఓన్లీ వాళ్ళ సంస్థ ఆయన చెప్పండి సార్. అంటే ఆడియో కంపెనీ మనం ఏమైపోతుంది సార్, అది రియల్గా మాట్లాడుతుంది. ఒక కంపెనీ మనం అప్రోచ్ అయితే ఆ కంపెనీ హీరో ఎవరు, మ్యూజిక్ ఎవరు, ఇలా ఎక్స్ప్రెషన్ చేసి ఒక పాట అందరూ కొలిసి పాడేటంటే మనం ఎంతమంది ఇస్తున్నాం సార్. అందరూ కొలిసి ఎక్కువ చేయడానికి ఎంకరేజ్ చేయండి. అశోక్ చేయడానికి రాసినప్పుడు వాళ్ళు బేరీ చేసేటప్పుడు చిన్న హీరో హీరో ఎలా ఉన్నారు, ఎవరు హీరో, దాని దగ్గర రేటు అని రకరకాల కండిషన్స్. మళ్ళీ ఏ ఛానల్లో ప్లే చేయకూడదు, కాపీరైట్ యాక్ట్. సో ఆయన ఏం చెప్పారంటే నాకు ఎందుకు పెడదామనుకున్నారు సార్ కంపెనీ అంటే, కాపీరైట్ యాక్ట్ వద్దు సార్, మనకి సినిమా ఛానల్లోకి వెళ్ళాలి, సినిమా పాటలు ఛానల్లోకి వెళ్ళాలి. ఒకప్పుడు అద్భుతంగా పాటలకి థియేటర్కి జనం వచ్చారు. ఇప్పుడు దానికి అక్కడ చేసేసి ఒకసారి అందించేస్తారు దాన్ని. అలా కాకుండా మన పాటలు అన్ని ఛానల్స్లోనూ అన్ని వెబ్సైట్లో అన్నింటిలోనూ రావాలి పాటల్లో అని చెప్పి పాటల్లో కాపీరైట్ యాక్ట్ లేదండి ఇప్పుడు ఈ ఆడియో మీద. 3 months ఈ పాటలు ఎవరైనా ఎక్కడైనా టెలికాస్ట్ చేసుకోవచ్చు అనేది ఆయన ప్లానింగ్. సినిమా చేసుకుంటే ఎవరైనా సీనియర్ పక్క అవుతాడు. ఆయన సినిమా అంటే చాలా ఇష్టం. ఆయన ఆలోచన అనేది పుట్టుకొచ్చింది. నేను వస్తాను ఫస్ట్ ఏమో బెస్ట్ కంపెనీ ద్వారా వెళ్దామంటే ఎందుకు ధైర్యం చేయట్లేదు, నేను ధైర్యం చేస్తాను. నేను ఎప్పటి నుంచో మ్యూజిక్ కంపెనీ పెట్టాలనుకుంటున్నాను. సో పెడతాను అన్నప్పటికీ నేను కాదని ఆపాను. ఎందుకంటే ఆయన అభిప్రాయం నిర్ణయం చాలా గొప్పగా ఉన్నాయి. సో నేను అప్పుడు అందుకని నేను ఏం అనకుండా వదిలేస్తాను. ఆయన ఐబీఎం అంటే ఏంటండి? ఐశ్వర్యాంబిక బాలు మహేష్. ఐశ్వర్యాంబిక బాలు బాలు గారు ఈ కాపీ రైట్ గురించి మాట్లాడారు. అంటే మ్యూజిక్ కంపెనీ వాళ్ళే కాకుండా మ్యూజిక్ డైరెక్టర్ కూడా కాపీ రైట్ వేస్తారు. ఇళయరాజా గారి పాట ఆయన పర్మిషన్ లేకుండా పాడితే ఆయన కాపీ రైట్ వేసిన దాఖలాలు ఉన్నాయి. అంటే ఈ సినిమాని కిల్ చేయడానికి కూడా ఈ కాపీ రైట్ ఒకటి 100% దాని వల్లనే ఈ కంపెనీ పెట్టడం జరిగింది. ఇప్పుడు నేను సినిమా తీస్తాను సార్. నేను సినిమా తీసినంటే ఫస్ట్ ఏం చేయాలి, ఒక ప్రెస్ మీట్ పెట్టాలి. నా టీజర్ రిలీజ్ అవుతుంది. నేను ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఒక మ్యూజిక్ కంపెనీని అప్రోచ్ అవ్వాలి. వాళ్ళు టీజర్ రిలీజ్ చేస్తానంటే నేను ఈ ప్రెస్ మీట్ పెట్టగలను. నేను టీజర్ రిలీజ్ చేయాలంటే ఆడియో కంపెనీ నాకు అగ్రిమెంట్ ఇవ్వాలి, నా పాటలు కొనుక్కుంటున్నట్టుగా. అంటే నా సినిమాలో ఏ ఐటమ్లో జనానికి చూపించే అధికారం నాకు లేదు. పేదలు ఆడియో కంపెనీ ద్వారా వెళ్ళాలి, ట్రైలర్ ఆడియో కంపెనీ ద్వారా వెళ్ళాలి, ప్రతిదీ ఆడియో కంపెనీ ద్వారా వెళ్ళాలి. చాలా మంది నిర్మాతలు అక్కడ వెళ్ళి చేసి పెట్టుకుంటున్న పరిస్థితి ఉంది వేళ. ఎగ్జాంపుల్ సన్నా మాస్టర్ ఆవిడ సినిమా తీసి మొత్తం మ్యూజిక్ రైట్స్ అన్ని సంతకం పెట్టుకున్నారు ఆవిడ చేత. ఆవిడ ఒడియాలో సినిమా అమ్మాల్సి వస్తే 30 లక్షల రూపాయలు ఎక్స్ట్రా వస్తాయని ఆవిడ పోగొట్టుకుని ఆ సినిమాతో నష్టపోయారు. ఆవిడ మాట్లాడతారు నెక్స్ట్. ఎందుకంటే సినిమాని మనం బతికించుకునే ప్రయత్నం చేయాలి, సినిమాని జనంలోకి వెళ్ళే ప్రయత్నం చేయాలి. ఆ దీనికి ఇవన్నింటికి కూడా ఆనకట్టలా కట్టేస్తారు వీళ్ళు.
దీన్ని ఛేదించాలంటే దుర్గారావు లాంటి ధైర్యవంతుడు, ఆయన లాంటి మంచి మనిషి, గొప్ప నిర్ణయాలు ఆశయాలు వాళ్ళు మాత్రం అడిగి వేయగలరు. ఎందుకంటే చాలా రిస్క్తో కూడుకున్న వ్యవహారం. ఫైనాన్షియల్ ఇప్పుడు ఈ ఆడియో ఉంటే ఎంతో కొంత అమౌంట్ వస్తుంది. కానీ అన్నీ కాదు, మన పాటలు ఛానల్లోకి వెళ్ళాలి, ప్రేమిస్తున్న సినిమా ఛానల్లోకి వెళ్ళాలి, ప్రతి ఛానల్లో పాట మోగాలి, జనానికి రీచ్ అవ్వాలి, జనం వినగలిగి ఉండాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకుండా అని ఆయన చేయడం జరిగిందండి. అంటే ఇది మీ సినిమా కాబట్టి మీ మ్యూజిక్ కాపీరైట్ లేకుండా చేస్తున్నారు. మీరు బయట సినిమాలు చేస్తే వాళ్ళ సినిమాలు కూడా అట్లా కాపీరైట్ లేకుండా చేస్తారు. మైక్ దగ్గర పెట్టుకోండి వారు. ఓకే, అంటే లైఫ్ లాంగ్ కాపీరైట్ లేకుండా ఉంటుందా? 3 months ఏమైనా డెడ్ లైన్? 3 months డెడ్లైన్ పెట్టుకున్నాం. ఓకే, మ్యూజిక్ డైరెక్టర్ సిద్ధార్థ్, ఇది ఒక మ్యూజికల్ లవ్ స్టోరీ అంటున్నారు. మీ మీద ఎక్కువ భారం ఉంటుంది. ఎలాంటి సాంగ్స్ ఇచ్చారు, ఏంటి, ఎలా ఉండబోతుంది? అన్ని మెలోడీ సాంగ్స్ ఫుల్ నాకు బాగుంది సార్. ఫుల్ నరేషన్ ఇస్తారు, ప్రాపర్ నరేషన్ ఇస్తారు, ఫుల్ ఎమోషనల్ స్టోరీ బర్డ్ ఉంటుంది. ఓకే, బాగున్నాను కదా. ప్రేమ గురించి ఆల్రెడీ గతంలో కూడా ఒక సినిమా తీశారు, అది చెప్తామని. లవన్ పెట్టారు కదా, అది ప్రొడ్యూసర్ పెట్టుకున్నాడు. ఓకే, ఆర్డియన్స్ లవ్ కాదు నా సినిమా టైటిల్, అలివేల్ మంగా టీమ్ నా టైటిల్. ఓకే, కానీ ఆ టైటిల్ కుదరదు, బిజినెస్ పరంగా బాగా వ్యాపారానికి ఆర్డియన్స్ లో మనం పెట్టుకున్నాను టైటిల్. ఇది నేను నా ఇష్టపూర్వకంగా నా ప్రొడ్యూసర్ గారు ఒప్పుకుని నేను అనుకున్నట్టుగా చేసిన సినిమా కాబట్టి నేను ప్రేమిస్తున్నాను టైటిల్ నేను పెట్టుకున్నాను. అంటే ప్రేమిస్తున్నానే ఇది ఎవరు చెప్తారు? హీరోయిన్ చెప్తారా, హీరోయిన్ హీరోకి చెప్తారు? ఆ సినిమా చూసి మీరు చెప్పండి. ఏంటి అంటే ఇప్పటివరకు కంటెంట్ అండి, ఇప్పటివరకు చూడని కంటెంట్, ఇప్పటివరకు చూడని ప్రేమ కదా. ప్రతి ఇన్సిడెంట్ ఎంజాయ్ చేస్తారు, ప్రతిదీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, మ్యూజికల్ గా ఉంటుంది, విజువల్ గా చాలా బాగుంటుంది, ఫోటోగ్రఫీ, డైలాగ్ బాగుంటుంది, మీ సంగీతం బాగుంటుంది, మ్యూజిక్ లిరిక్స్ బాగుంటాయి, సాహిత్యం అన్ని రకాలుగా సినిమా పకడ్బందీగా చాలా బాగుంటుంది. సినిమా సూపర్ హిట్ అవ్వాలని నేను దేవుడు పేరు చేస్తున్నాను. అంటే ఇప్పటివరకు తెలుగు చాలా లవ్ స్టోరీస్ వచ్చాయి. దీనికి ఏమైనా ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా? రియల్ స్టోరీ ఏం కాదు, ఒక కొత్త నాకు వచ్చిన ఐడియా, బట్ న్యూ ఆర్ట్స్ ఖచ్చితంగా న్యూ స్క్రిప్ట్. ఓకే, విషయం థ్యాంక్ యూ. సో దుర్గా గారు, సో ఈ ఐబిఎం మ్యూజిక్ పైన ఫోక్ సింగర్స్ ఈ మధ్య చాలా జానపదాలు పబ్లిక్ డీజేలు కానీ ఇలాంటి సాంగ్స్ కానీ బాగా హైప్ అవుతున్నాయి. సో వాళ్ళకి ఏమైనా ఎంకరేజ్మెంట్ ఇస్తారా అని చెప్పి వెళ్ళిపోయారు. వాళ్ళు పట్టుకోవడానికి ట్రేస్ చేయడానికి చాలా టైం పట్టింది నాకు. మళ్ళీ కన్విన్స్ చేసి ఒప్పించి ఆ అమ్మాయి పెట్టి ఆ అమ్మాయిని ఇంట్లో ఈ సినిమా తీయడం జరిగింది. ఇద్దరు నేను ఇప్పుడు చెప్తున్నాను, ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్. సినిమా చూసిన తర్వాత ఎలా ఉంది అని మనం ఎవరిని అడగాల్సిన అవసరం లేకుండా అందరూ అప్రిషియేట్ చేసి మనల్ని అప్రిషియేట్ చేస్తారని, అలా చేయాలని దృక్పథంతో అందరి మన్ననలు పొందాలి, ప్రతి ప్రేక్షకుడు సంతోషంగా ఫీల్ అవ్వాలని తీసిన సినిమా సార్ ఇది. ఖచ్చితంగా అందరూ అప్రిషియేట్ చేసే విధంగా ఉంది. అది సూపర్. సాత్విక్ ఈ సినిమా తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ దొరుకుతున్న ఒక గొప్ప హీరో నేను కన్ఫర్మ్గా చెప్తాను. మన హీరోలు స్టార్ట్ అవుతుంది, ఏ హీరో దగ్గర సరే మేనేజర్లకు ఆచారంటున్నారు. ఆ మేనేజర్కి కథ ఎలా చెప్పాలో మనకు తెలియదు, ఆ మేనేజర్కి అంత అవగాహన సినిమా మీద ఉండదు. నాకు 20 years ఎక్స్పీరియన్స్. నేను సురేష్ ప్రొడక్షన్స్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసి ఎన్నో సినిమాలు చేశాక నేను డైరెక్టర్ అయ్యాను. అయితే ఆ మేనేజర్ కథ తెలియదు, కథ మీద ఏ విధమైన అవగాహన ఉండదు. వాడు మెయిల్ పెట్టమంటాడు కథని, మనం మెయిల్ పెడతాం కదా, ఆ మెయిల్ కథ మనకి ఏమవుతుందో ఇప్పుడు నాకు అర్థం కాలేదు. కథ అనేది ఒక దర్శకుడి మనసు యొక్క ఆవిష్కరణ. ఇందాక అశోక్ గారు చెప్పారు, కథ అనేది ఒక అద్భుతంగా చెప్పి మనల్ని కన్విన్స్ చేసి మన హృదయాల నుంచి ఒక అమృత ధారలు రావాలని చెప్పారు ఆయన. అంటే ఒక దర్శకుడు మనకి ఇన్స్పైర్ చేస్తాడు, నేనని కాదు, ఎనీ డైరెక్టర్ చేయాలనుకునేవాళ్ళు కానీ చేసిన వాళ్ళు కానీ. ఈ మేనేజర్స్ అంతా కథను స్క్రిప్ట్ పంపండి స్క్రిప్ట్ ఎలా ఉందో తెలియట్లేదు, అసలు కథే చెప్పడం వేస్ట్ వీళ్ళకి. ఈ సినిమా కొత్త హీరో హీరోయిన్ తోనే తీయండి. దుర్గారావు ఒకటే చెప్పారు, ఫ్రెష్నెస్ ఉండాలంటే ఫ్రెష్ హీరో హీరోయిన్ కావాలని చెప్పి తీశారు. సాత్విక్ అలా ఎదిగి మేనేజర్తోనే కావాలనే పరిస్థితి రాకుండా ఉంటే చాలు. భవిష్యత్తులో ఎదిగి టెక్నీషియన్స్ అందరికీ అవైలబిలిటీలో ఉండి, నిర్మాతలందరికీ అందుబాటులో ఉండి అద్భుతమైన సినిమాలు చేయాలి. ఆ అబ్బాయి దాదాపు ఒక 10 years బిజీ అవుతాడు ఈ సినిమా తర్వాత. ఇంకా హీరోయిన్ గురించి చెప్తున్నాను, హీరోయిన్ ఇంకా అమ్మాయి గురించి చెప్పగలరు. నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఫస్ట్ భయపడింది, తర్వాత అమ్మాయి పర్ఫార్మెన్స్ చూసి మేము షాక్ అయ్యాం. నెక్స్ట్ ఈ సినిమాకి ఇంకొక ఎక్కువ మాట్లాడాలని అనుకోవద్దు, మాది చిన్న సినిమా మేమే మాట్లాడుకోవాలి, మేమే చెప్పుకోవాలి. ఈ సినిమాకి మరీ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్
ఇచ్చిందంటే అద్భుతంగా ఈ సినిమా మరింత అందంగా తీర్చిదిద్దింది భాస్కర్ శ్యామల గారు. ఆయన నేను స్టేజ్ మీద పిలుస్తున్నాను. ఎందుకంటే ఆయన అరుంధతి లాంటి సినిమాకి, బాహుబలి 1 and 2 సినిమాలకి సెకండ్ లీడ్ కెమెరామెన్ కృష్ణవంశీ గారు. మన వివేక్ గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాం. బట్ బిఫోర్ దాట్ ఒక చిన్న ఫోటో తర్వాత వివేక్ గారు మాట్లాడతారు. మనకి సినిమా వచ్చి ప్రాపర్ సినీ బేస్డ్ ఫిల్మ్. సో ఎక్కువ క్లాసికల్ అనేది వెళ్ళలేదు. రెగ్యులర్ మనకి యూత్ఫుల్గా స్టోరీస్ ఎట్లా ఉంటుందో ఆ ఒక్క రెగ్యులర్ కథలోనే ఉన్నట్టుంటుంది. టూ మచ్ మెలోడీ అయితే కాన్సన్ట్రేట్ చేస్తాం అంతే. క్లాసికల్ అయితే సో ఒక పాట హమ్మింగ్ ఇస్తారని మన పాట మా కోసం అంత ఓకే అది థ్యాంక్ యూ. అనిల్ కుమార్ గారు. శిరీష్. ఓకే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ స్టోరీ అని అంటే ముఖ్యంగా కావాల్సింది డైలాగ్స్. డైలాగ్స్కి ఏ రకమైన ప్రత్యేకత తీసుకున్నారు ఏం చెప్తారు సార్? సినిమాలకి అది దొరుకుతుంది. చాలా ఎడిషన్లో సగం డైలాగ్స్ వచ్చాయి. సీన్ బట్టే డైలాగ్, ప్రత్యేకంగా డైలాగ్స్ అని డైలాగ్స్ సినిమాలో డైలాగ్ ఉండాలి అన్నట్టు సీన్లోనే డైలాగ్ ఉంటుంది. క్యారెక్టర్స్ డైలాగ్ న్యాచురల్ డైలాగ్ మా ఆడియన్స్ గురించి ఏదైనా ఒక డైలాగ్ చెప్తారా సార్? మా ఆడియన్స్ గురించి ఏదైనా ఒక డైలాగ్ ఏదైనా చెప్తారా? ఒక అమ్మాయి అడుగుతుంది, ఒక అద్భుతమైన డైలాగ్ అసలు ఆయన ఒక గంజాయి కొడుతూ ఉంటారు, గంజాయి దగ్గరికి వెళ్తారు, వెళ్ళి ఏంటి కదంటే మొత్తం వస్తుంది అంటే, ఓకే మొత్తం అంటే ఏమైనా